మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఈరోజైతే సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ అయితే ఫామ్ అయింది. అది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ బలపడుతూ మళ్ళీ ఒక నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఒరిస్సా తీరానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని నేపథ్యంలో మనకి నెక్స్ట్ కమింగ్ 5 డేస్లో కూడా విస్తారంగా వర్షాలు ఉత్తరాంధ్రలోను, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో, దక్షిణాంధ్రలో కొన్ని జిల్లాల్లోనూ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే ఇవి చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో అయితే మటుకి ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రావచ్చని నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో రావచ్చని మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అల్లూరు సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 24 అవర్స్ పీరియడ్లో మోర్ దెన్ 19 సెంటీమీటర్స్ కనుక రికార్డ్ అవుతే మనం ఎక్స్ట్రీమ్లీ రైన్ఫాల్గా మనం దాన్ని ట్రీట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాల్లో అంటే ఈ కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాం. అలాగే ఇంకొక భారీ వర్షాలు కూడా మరికొన్ని జిల్లాలు ఉన్నాయి. బాపట్ల, పల్నాడు అండ్ గుంటూరు ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఒక మోస్తరు వర్షాలు మటుకి విస్తారంగా మటుకి ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే బ్రైట్గా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ అల్పపీడన ప్రాంతం దృష్ట్యా తీరం వెంబడి కూడా బలమైన ఈ గాలులు కూడా స్క్వాలీ వెదర్ విండ్స్ మనం 35 to 45 కానీ ఈరోజు క్రమేపీ అది బలపడుతూ స్పీడ్ పెరుగుతూ రేపటికి అది 45 నుంచి 55 కిలోమీటర్స్ వేగం వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత మనం ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాం. ఇది ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ఎక్కడ తీరం దాటే? ఇది యాక్చువల్గా తీరం దాటడం అని కాదు, కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది మధ్య బంగాళాఖాతం అండ్ దానికి దగ్గరలో ఉన్నట్టు నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అది క్రమేపీ వాయు దిశలో వెళ్తుంటుంది. వాయు దిశలో వెళ్తూ అది ఒరిస్సా తీరానికి 2 రోజుల్లో తీరానికి దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది అదే ఇప్పుడు కమింగ్ 3 to 5 డేస్ మన కోస్తా జిల్లాలందరికీ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా ఎక్కువగా విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే భారీ నుంచి భారీ వర్షాలు, అలా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్, ఇప్పుడు రైతులకు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? రైతులందరికీ కూడా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్న రైతులు కానీ దక్షిణ కోస్తాలో ఉన్న రైతులందరికీ కూడా చాలా వరకు కూడా నెక్స్ట్ కమింగ్ 5 డేస్ వరకు ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, విండ్ స్పీడ్స్ ఎలా ఉంటాయి, అలాగే హ్యూమిడిటీ అన్ని అదర్ థింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అన్నది డీటెయిల్డ్ బులెటిన్స్ వాళ్ళందరికీ కూడా మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం రైతాంగానికి అయితే మట్టుకి అగ్రోమెట్రిక్ డివిజన్ ద్వారా కూడా మనకు వాళ్ళకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం బులెటిన్స్ తయారు చేస్తున్నాం. దాంట్లో సమగ్రంగా అన్ని కంప్లీట్ పారామీటర్స్, నాట్ ఓన్లీ రైన్ఫాల్, అదర్ పారామీటర్స్ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఏ పారామీటర్స్ ఏ రకంగా ఉంటే నెక్స్ట్ కమింగ్ 5 డేస్లో అదంతా కంప్లీట్ డీటెయిల్డ్ బులెటిన్ అలాంగ్ వీళ్ళతో అంటే కన్సర్న్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ అథారిటీస్ తోటి వాళ్ళతోటి కంబైన్డ్ బులెటిన్స్ మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఈ వర్షాలు మరో 4-5 రోజుల్లో ఎక్కువ విండ్తో కలిగి ఉండే ఈ రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మరో 4-5 రోజుల్లో ఈ వర్షాలు అయితే విస్తారంగా పడే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ తగ్గుతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.